టట్ 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 టా. పోలీస్ బ్యాండ్ అండి. ఇది ఎప్పుడో నాకు తెలిసి ఒక 50 years అబౌవ్ ఉంటుంది. పైన అప్పుడప్పుడు తీసి బొమ్మలు పెడుతూ ఉంటారు అత్తగారింట్లో. ఈ మధ్య బయటికి తీశాను, ఇట్లా ఉంది, పాడైపోతున్నారు. కాదు, నేను దీన్ని రెస్టరేషన్ చేయాలనేసి ఈ విధంగా చూసారా, ఈ బొమ్మకి చేయి పోయింది, ఆ యొక్క ట్రంపెట్ లాంటిది ఉన్నది, అది మొత్తం అది అంతా పోయింది. దాన్ని అంతా చేసి రంగులు వేసి శుభ్రంగా చేసి చూపిస్తాను. దీనికి చేయి పోయింది, ఆ చెయ్యి అన్నీ వేసి రంగులు వేసి మీకు మళ్ళీ కొత్తగా చూపిద్దామని ఉబలాటం. చూద్దాం, ఈ రెస్టరేషన్ వర్క్ స్టార్ట్ చేద్దాము. ఎప్పుడైనా పాత బొమ్మల్ని మీరు తీసినప్పుడు, మట్టి బొమ్మలు కానీ చెక్క బొమ్మలు కానీ తీసినప్పుడు ఏదైనా మట్టి అదే తడిగుడ్డతో కానీ బ్రష్ తడి చేసుకొని తోడటం కానీ చేయొద్దు. ఎందుకంటే ఆ ఒరిజినల్గా ఉన్న పెయింట్లు ఇదైపోతాయి. మళ్ళీ వెనక చేసినప్పుడు మీరు అట్లా అనుకున్నప్పుడు ఈ విధంగా నేను ఫుల్కోస్తో ఒక చిన్న బ్రష్ తయారు చేసుకున్నాను. డ్రైగానే మనం దీన్ని శుభ్రం చేసుకున్నాం అంతా. శుభ్రం చేసేసాము. తీసుకొని ఇరిగిన చేతిని అంటించుకున్నాం. చూసారు కదా, దీనికి ఇట్లా ఇట్లా ఉన్నది. దాన్ని ఒకటి తయారు చేశాను చెక్కతో. ఇటువంటి వైర్ ఒకటి తీసుకున్నాను, లెంగ్త్. ఈ బొమ్మకి ఈ తాగంటిది ఇటువైపు పోయింది. చెయ్యి రెడీ చేసుకున్నాము, హ్యాండిల్. అట్లనే ఈ ఇన్స్ట్రుమెంట్ ఇంకొకటి ఉండాలి కదా ఇక్కడ, ఇట్లా కొడుతుంటట్టు. దానికి అంత గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకొని ఫెవికాల్ అంత వేసి మనం మెయిన్ డ్రెస్ ఏదైతే ఉందో దానికి కలర్ ప్రిపేర్ చేద్దాం.
డ్రెస్సులు టోపీలు అయినాయి. ముఖం ప్లాన్ చేద్దాం. పోలీస్ బ్యాండ్కి ముఖానికి కాళ్ళకి అంతా స్కిన్ కలర్ వేసామండి. ఇప్పుడు కోటు యొక్క బటన్స్ వారికి కొంచెం అంగు ఆర్బాటం లాగా ఉంటుంది కదా పైన, వాటికి గోల్డ్ కలర్ అప్లై చేద్దాం. ఇప్పుడు డ్రెస్కి గోల్డ్ కలర్ వేసామండి, బటన్స్ ఆర్నమెంట్స్ అంతా. ఇప్పుడు ముఖం దగ్గరకు వద్దాం. కళ్ళు, ముక్కు, నోరు బ్లాక్ కలర్స్తో వేసుకుందాం. లిప్స్కి కాస్త ఎర్ర రంగు వేద్దాం పోలీసు వారికి.